ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజే న్యూస్ కు స్వాగతం. ఎంపీజే న్యూస్ కి స్వాగతం. వార్తలు చదువుతుంది మీ మాధురి. కబరిస్తాన్ పై నిర్మాణం వద్దు, మంగళగిరిలో ఉద్రిక్తత. మంగళగిరిలో కబరిస్తాన్ పై ప్రతిపాదిత బ్రిడ్జ్ నిర్మాణానికి వ్యతిరేకంగా ముస్లిం సమాజం గలమెత్తింది. ఇది మత విశ్వాసాలకు భంగం కలిగించే చర్యగా పేర్కొంటూ వెంటనే ప్రాజెక్టును రద్దు చేయాలని డిమాండ్ చేసింది. వక్ఫ్ ఆస్తిపై నిర్మాణం చట్ట విరుద్ధమని అన్ని వర్గాల ప్రజలు కూడా వ్యతిరేకిస్తున్నారని నాయకులు తెలిపారు. ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే అఖిలపక్ష ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వెన్నెముక మీడియా అంటే. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం దాకా చేరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము గత 9 నెలల నుంచి దీని గురించే చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక రఫీ గారు మాట్లాడారు. కేవలం మేము ఖబరస్థాన్ గురించే మా ప్రయత్నం మేము చేస్తుంది. ఎందుకు? దాన్ని మీరు కొట్టొద్దు, పగలగొట్టొద్దు, కొట్టి నిర్మాణం చెయ్యొద్దు అని. ఎందుకంటే విజయవాడలో శేషమహల్ దగ్గర, తారాపేట దగ్గర వచ్చారు, ఇలాగే కొట్టలేదు, పగలగొట్టలేదు, అలాగే ఉండిపోయింది. అలాగే విజయ్ ట్యాక్సీ దగ్గర కూడా ఇలాగే సమస్య వచ్చింది, కొట్టలేదు. ఆ హైదరాబాద్లో కమిషనర్ గారు ఫ్లైఓవర్ వేశారు అక్కడ, అది అని చెప్పారు. నా ఫ్రెండ్ ఒక అతను, నేను మొత్తం తిరిగి హైదరాబాద్ అంతా తిరిగి చూసిరా, ఏంటది ఇలా చెబుతున్నారు కమిషనర్, చెబితే లేదు, ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఆ రోడ్లు విస్తరణ చేయడానికి అందులో ఇది వస్తుంది అని. ఇది ఎంత మాత్రం మీరు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకోండి, ఎంత ఇస్తారో ఎంత కొట్టు, అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ మా మత విశ్వాసాలు, మా మనోభావాలు మేము చెప్పాం. ఏంటంటే దాన్ని ఒక నోటిఫికేషన్ అయింది కాబట్టి మీరు కొడతానికి వీల్లేదు, దాని మీద ఏ నిర్మాణం చేయడానికి వీల్లేదు. అలాగనే మత విశ్వాసాలను కూడా వాళ్ళు పరిగణలో తీసుకోవాలి. దానికి ఆ సమస్యని ఎలా పరిష్కారం అవుతుందో అనేక రకాలుగా, అనేక మామూలుగా అన్ని కోణాల్లో చర్చించాలి తప్పే ఏకపక్షంగా భయపెడుతూ, భయభ్రాంతులను చేస్తూ, రకరకాలుగా ప్రచారం చేస్తూ, ఒత్తిడి తీసుకొచ్చి బెదిరించి విస్తరణ చేసుకోవాలనుకోవటం అది విస్తరణ కాదు. అభివృద్ధికి ఎప్పుడు కూడా మేము ఆటంకం కాదు, అది అభివృద్ధి కాదు. రోడ్డు విస్తరణ ఎప్పటి నుంచి ఉన్న రోడ్డు ప్రత్యామ్నాయాలు ఏమైనా ఉన్నాయా, మాతో ఏమైనా చర్చించారా, లేకపోతే మేము సూచించాము, మేము అభివృద్ధికి ఆటంకం కాదు. ఎలా చేస్తే ఎట్లా వెళ్ళొచ్చు అనేది అనేక మార్లు, అనేక అర్జీల ద్వారా కానీ, వాళ్ళు సమావేశం ఏర్పాటు చేసిన సమావేశంలో కానీ మేము చెప్పడం జరిగింది. దాన్ని కనీసం పరిగణలోకి తీసుకోవట్లేదు. తీసుకోకుండా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో మొండి వైఖరితో, ఆ వైఖరితోనే వెళ్తున్నారు. ఆ దాన్ని మేము తప్పు పడుతున్నాం అని చెప్పి తెలియజేసుకుంటాం. ఎవరు చేస్తారండి? మా సోదరులు ఎవరైతే ఉన్నారో, ఎప్పుడు అధికార పార్టీలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళు తప్పితే ఎవరు కూడా ముస్లిం సమాజం దానికి సహకరించట్లేదు. అదే కదా ఇందాక చెప్పింది నేను. ఇందాక మేము ర్యాలీ చేస్తే, మొన్న పోయిన నెలలో ర్యాలీ చేస్తేనేమో మిమ్మల్ని పాత్రికేయులను పిలిచి డెమో ఏర్పాటు చేశారు. క్వాంటిటీ లివర్ బ్రిడ్జ్ అని, కొద్దిసేపు ఫ్లైఓవర్ అని, పెద్ద పెద్ద మీరు చూస్తే ఖబరస్థాన్ దగ్గర ఉంది, న్యూండా దగ్గర ఉంది, చూడండి. బ్లూ ప్రింటింగ్ దగ్గర డెమో ప్రకటించిన బ్లూ ప్రింటే ఇక్కడ బ్యానర్స్ గా వెలిసినాయి. ఎట్లా వెలిసినాయి? ఎంక్రోచ్మెంట్ మీద చిన్న బ్యానర్స్ ఉంటేనే మీరు 2వ రోజే తీసేస్తున్నారు. ఇప్పటి వరకు ఎందుకు తీయలా? ఇవన్నీ అనుమానాలకు దారి కాదా? మీ హస్తం లేదా దీని వెనకమాల? మీరు ఏదైతే తెలుగుదేశం పార్టీలో ముస్లిం సోదరుల కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారి ద్వారా ఇవన్నీ మాకు ఆటంకం కలిగించడం కోసం, దీంట్లో వాళ్ళు రాజకీయ స్వార్థంగా లబ్ధి పొందడం కోసమే ఈ ప్రక్రియ చేస్తున్నారని చేసి మనం చేస్తా ఉన్నాను. మీరు తప్పదారి పట్టిస్తూ ఎవరో తప్పదారి పట్టిస్తున్నారని చెప్పి మొన్న 15వ తారీఖున మీరు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇది ఎవరి చేతగానితనం? మీరు చేస్తున్నటువంటి పని ప్రజామోదకమైనదా? మీరు మమ్మల్ని ఎప్పుడైనా పిలిచి మాట్లాడారా? మేము గత 9 నెలలు చేస్తున్నటువంటి ఉద్యమానికి మేము ఒక పేరు పెట్టి ఉద్యమం చేస్తుంటే కనీసం ఆ పేరు కూడా ఉచ్చరించడానికి మీకు ఇష్టం లేదు. ఎవరో ప్రజాప్రతినిధులు ఎవరో ఇచ్చారంట మీకు సూచనలు. మీరు నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ లో అంజుమన్ పేరు ఎత్తారు. గత 100 సంవత్సరాల నుంచి అంజుమన్ ఆస్తుల కోసం పోరాడి, దాన్ని సమీకరించి, ఆస్తులను సమకూర్చి, దాన్ని ఒక అంజుమన్ అనే పేరు పెట్టి, ఆస్తుల ద్వారా మసీదులు, ఖబరస్థాన్లు, ఈద్గాలు అభివృద్ధి చేస్తున్నటువంటి సంస్థలో మేము దాన్ని అభివృద్ధి చేస్తామని కూర్చొని నిద్రపోతున్నటువంటి ఆ నాయకుల పేర్లు ఎత్తడానికి మీకు ఎట్టా
మనస్కరించిందని చెప్పి ఈ సభాముఖంగా మీరు కమిషనర్ గారిని అడుగుతున్నా. వాళ్ళు నిద్రపోతున్నారు, వాళ్ళకి ప్రజా సమస్యలు పట్టలేదు. మరి మీరు వాళ్ళ పేరు ఎందుకు ఎత్తారు? వాళ్ళు ఏమైనా ఇచ్చారా వినతి? అయితే అది బయట పెట్టండి. వాళ్ళు మేము క్యాంటీన్లివర్కి మాకు ఇష్టమే అని చెప్తున్నటువంటి వాళ్ళ మాటలు విని మీరు ఆ ప్రకటన చేయటం సబబు కాదని చెప్పి తెలియజేసుకున్నా. అలాగే మరి ఈ ప్రతిపాదనలు మేము అయ్యా ఈ క్యాంటీన్లివర్ బ్రిడ్జి నిర్మాణం చేయటం వల్ల శానిటేషను, ప్రజారోగ్యము, మరి మా చనిపోయినటువంటి వారి యొక్క ఖననము సమస్య అవుతుందని చెప్పిన తర్వాత మీరు మొన్న చెప్పారు ఏమని, అధికారుల్ని సంబంధిత అధికారుల్ని సంప్రదించి చేస్తానని చెప్పి. అంతకుముందు మీకు జ్ఞానం లేదా? మీరు ఏ డిపార్ట్మెంట్లో ఉన్నారండి? మున్సిపాలిటీ బాధ్యత ఏంటి? శానిటేషను, ఊరి యొక్క క్లీనింగు, అనేక విధాలైన రోగాలు రాకుండా చూడాల్సిన బాధ్యత మున్సిపాలిటీది. అటువంటి మున్సిపల్ అధికారి అయి ఉండి మీరు ముందుగా ప్రకటన చేసి తర్వాత విచారణ జరుపుతా ఉంటారు. ఇది మీకు ఏ రకంగా మీరు ఆలోచన చేస్తున్నారో, మరి మీరు ఏ రకంగా మీరు కమిషనర్ గా కొనసాగుతున్నారో మాకైతే అర్థం కావట్లేదు. ఇంకొక విషయం, ఖబరస్థాను వక్ఫ్ నోటిఫైడ్ ప్రాపర్టీలో ఏ విధమైన నిర్మాణం కానీ కట్టడం కానీ చేయటానికి వీలు లేదు. ఒక చట్టం చెప్తుంది. మీరు వక్ఫ్ బోర్డు నుంచి అనుమతి తీసుకున్నారా? వక్ఫ్ బోర్డు అనుమతి ఇచ్చిందా? రోడ్డుకి ఆ స్థలాన్ని కేటాయించిందా? అది మీరు బయట పెట్టట్లేదు. వక్ఫ్ బోర్డుకి అటువంటి అధికారం లేదు. రోడ్లకి, నిర్మాణాలకి, బ్రిడ్జిలకి ఇచ్చేటటువంటి అధికారం లేదు. ఏ నిమిత్తం, ఏ పని నిమిత్తం అయితే ఎలా చేశారో దానికే ఆ స్థలాన్ని ఉపయోగించాలి. అటువంటి స్థలంలో మీరు ఏ అనుమతులు తీసుకోకుండా మీరు నిర్మాణం చేస్తారని చెప్పి ప్రకటన చేసేసి ఇప్పుడు అనుమతులు తీసుకుంటా ఉంటున్నారు. ఇది మీకు సరైనదేనా? తర్వాత ఈ పర్యావరణం, అది దాని గురించి ఎన్నోసార్లు మేము మొత్తుకున్నాం మీ దగ్గరికి వచ్చి, అయ్యా ఇది దుర్వాసన వస్తుంది, రోగాలు వస్తాయి, మా పూర్వీకులు అక్కడ ఉన్నారు. మీరు ఒక ముస్లింలు ఖబరస్థాన్లో ఉన్నటువంటి విషయాన్ని, పెద్దల యొక్క సమాధుల్ని దర్శించుకునేటటువంటి సాంప్రదాయం ఉన్నది. ప్రతి సంవత్సరం, ప్రతి శుక్రవారము వెళ్ళి మా పండుగల సందర్భంగా మా పూర్వీకుల దగ్గర ప్రార్థన చేసి వాళ్ళ విముక్తి కోసం ఆ దేవుణ్ణి ప్రార్థన చేసుకునేటువంటి సంప్రదాయం మాకు ఉంది. అది మీకు కూడా తెలుసు. మరి అటువంటి స్థలంలో కొంత స్థలాన్ని మీరు రోడ్డు కేటాయించండి అంటే అక్కడ ఉన్నటువంటి మా పూర్వీకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళని మేము దర్శించుకునే భాగ్యం ఎట్లా ఇస్తారు మీరు? అయ్యా మీరు రోడ్డు వద్దంటే బ్రిడ్జి అన్నారు, బ్రిడ్జి వద్దంటే మళ్ళా విచారిస్తారు. టెంపరీ ఏంటండి? ఓ సమస్య వచ్చింది, సమస్యకి పరిష్కారం అయిపోవాలా? అటా ఇటా చంపిన తర్వాత లోపల పాతేస్తే కొందల తర్వాత స్మెల్ వచ్చేసింది. అదే మీరు ఖబరస్థాన్లో ఓపెన్ ప్లేస్లో మీరు పూర్తి చేశారు అనుకోండి, గాలి, నీరు, వెలుతురు, సూర్యరశ్మి ఇవన్నీ పడాలి దాని మీద. పడితే అప్పుడు బాడీ డీకంపోజ్ అవుతుంది. ఆ దాంట్లో ఆ ప్లేస్మెంట్ పోయిద్ది. అది దాంట్లో మనం శవాన్ని పూడ్చడానికి కూడా వీలు ఉండిద్దా? ఉండదు. మరి పర్యావరణ, పరిశుభ్రత అన్నీ మీకు తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? కమిషనర్ గారు, మీకు 2 చేతులు అడ్డం పెడతామండి. ఇప్పటికైనా మీరు మేలుకోండి దయచేసి. పోయిన నెల 15వ తారీఖు మేము ర్యాలీ తీస్తూ ఉంటే ఆ నైట్ సెకండ్ సాటర్డే మీరేం చేశారు? ఫ్లెక్సీలు కట్టి డెమోలు అవన్నీ చూపించారు. మరి సెకండ్ సాటర్డే పని వర్కింగ్ ఉండిద్దా? బ్యాంక్ కట్టేసామండి, మళ్ళీ బ్యాంక్ తీస్తారా? సరే, దయచేసి 2 చేతులు ఎత్తి నేను దండం పెడతాను. ఈ విషయాలు ఉన్నాయే మీరు చూపించండి, ఆయన దగ్గర తీసుకెళ్ళండి, ప్రభుత్వం దాకా తీసుకెళ్ళండి. అయ్యా నారా లోకేష్ గారు, మీరు మంగళగిరిలో చాలా 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 మంచి పనులు చేస్తున్నారు. మేము కాదను, అభివృద్ధికి అడ్డం పడం. దయచేసి మీరు దాన్ని మాత్రం కదిలించొద్దు, ఖబరస్థాన్ జోలికి మాత్రం రావద్దు.
ఎందుకంటే మా పూర్వీకులు అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. మేము ప్రతి శుక్రవారం మన నమాజ్ అయిన తర్వాత మేము ప్రత్యేక ప్రార్థన చేసుకుంటాం వాళ్ళ విముక్తి కోసం. సార్ గారు కూడా చెప్పారు. అలాగే పండగ రోజులు కూడా దీని మీద మీరు దృష్టి సారించి మళ్ళీ మీరు అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేస్తారని నేను భావిస్తున్నాను, నేను నమ్ముతున్నాను. ఏంటి, దయచేసి మీరు అందరినీ పిలిపించి కబ్రస్థాన్ పరిరక్ష కమిటీ అందరిని పిలిచి మాట్లాడి, ఇది ఊరు సమస్య, మా ఒక్కరి సమస్య కాదు, అందరూ బాగుండాలి, అందరూ అందులో ఉండాలి. మీడియా మిత్రులు వారందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలండి. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య ఒక వెన్నెముక మీడియా అంటే. ఎందుకంటే ప్రజల సమస్యలు ప్రభుత్వం దాకా చేరవేర్చాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మేము గత 2-9 నుంచి దీని గురించే చేస్తున్నాం. ఇప్పుడు ఇందాక రఫీ గారు మాట్లాడారు. కేవలం మేము ఖబరస్థాన్ గురించే మా ప్రయత్నం మేము చేస్తుంది. ఎందుకు, దాన్ని మీరు కొట్టొద్దు, పగలగొట్టొద్దు, కొట్టి నిర్మాణం చెయ్యొద్దు అని. ఎందుకంటే విజయవాడలో శేషమహల్ దగ్గర, తారాపేట దగ్గర వచ్చారు, ఇలాగే కొట్టలేదు, పగలగొట్టలేదు, అలాగే ఉండిపోయింది. అలాగే విజయ్ టాకీస్ దగ్గర కూడా ఇలాగే సమస్య వచ్చింది, కొట్టలేదు. ఆ హైదరాబాద్లో కమిషనర్ ఫ్లైఓవర్ వేశారు అక్కడ, అది అని చెప్పారు. నా ఫ్రెండ్ ఒక అతను, నేను మొత్తం నువ్వు తిరిగి హైదరాబాద్ అంతా తిరిగి చూసిరా, ఏంటది ఇలా చెబుతున్నారు కమిషనర్, చెబితే లేదు, ఏమీ లేదు అని చెప్పుకొచ్చారు. ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక తప్పుడు ప్రచారం సృష్టిస్తున్నారు. ఆ రోడ్లు విస్తరణ చేయడానికి అందులో ఇది వస్తుంది అని. ఇది ఎంత మాత్రం మీరు వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడుకోండి, ఎంత ఇస్తారో ఎంత కూడా అది మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ మా మత విశ్వాసాలు, మా మనోభావాలు మేము చెప్పాం. ఏంటంటే దాన్ని ఒక నోటిఫికేషన్ అయింది కాబట్టి మీరు కొడతానికి వీల్లేదు, దాని మీద ఏ నిర్మాణం చేయడానికి వీల్లేదు. మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి.